రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు మళ్ళీ ఒక మంచి మహీంద్రా 475 ట్రాక్టర్ అయితే సేల్కైతే తెచ్చానన్న. మహీంద్రాలో 475 బండి అన్న చాలా కొత్త కండిషన్లో అవుతుంది, తక్కువగా నడిచిన బండి అయితే అనొచ్చు. ఇది వచ్చేసరికి ట్రాక్టర్ రిలేటెడ్ పూర్తి వివరాలు మరియు ట్రాక్టర్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో అయితే కవర్ చేస్తానన్న. దయచేసి వీడియో చివరి వరకు చూసినట్లయితే ట్రాక్టర్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకైతే తెలుస్తుందన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్ల యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి ట్రాక్టర్ అయినా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి యొక్క ఫొటోస్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అన్న. ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తొందరగా జాయిన్ అయిపోయినా. యూట్యూబ్లో పెట్టకన్నా ముందే మన వాట్సాప్ గ్రూప్లో అయితే పెడతాము. సో జాయిన్ కావడం మర్చిపోకండి, లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మహీంద్రా 475 ట్రాక్టర్ అన్న. మహీంద్రాలో 475 మోడల్ బండి అయితే అనొచ్చు. ట్రాక్టర్ చాలా తక్కువగా నడిచింది కాబట్టి కొత్త కండిషన్లో అయితే ఉందన్న. సింగిల్ ఓనర్ బండి అన్న. ఇది వచ్చేసరికి ఒక చేతి పైన నడిచిన బండి అయితే అనొచ్చు. మంచి మెయింటెనెన్స్ చేయడం జరిగిందన్న. టైమ్లీ సర్వీసింగ్స్ అయితే చేశామని ఓనర్ అయితే చెప్తున్నాడు. ముఖ్యంగా ట్రాక్టర్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రాక్టర్ వచ్చేసరికి 2018 మోడల్ ట్రాక్టర్ అన్న. 2018 మోడల్ ట్రాక్టర్ అండ్ పేపర్లు అన్ని కూడా ఫుల్ ఫోర్స్లో ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడు అన్న. టైర్ల కండిషన్ విషయానికి వచ్చినట్లయితే టైర్లు వచ్చేసరికి ఒక 70% లైఫ్ అయితే ఉందన్న. 70 to 75% లైఫ్ అయితే ఉందన్న టైర్లది వచ్చేసరికి. ఇంజన్ పరంగా కానీ గేర్ బాక్స్ పరంగా కానీ ఎలాంటి ఇష్యూస్ లేవని ఓనర్ చెప్తున్నాను. ఒక చేతి పైన నడిచిన బండి కాబట్టి మంచి మెయింటెనెన్స్ చేసిన బండి అయితే అనొచ్చన్న. మహీంద్రాలో ఇది వచ్చేసరికి 475 బండి అన్న. ఇక పేపర్ల విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్లు అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నట్లు ఓనర్ చెప్తుండు. పేపర్లు అన్నీ కూడా ఫోర్స్లో అయితే ఉన్నాయన్న. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్లు మన ఛానల్లో తేవడం జరుగుతున్నా. మార్కెట్లో ఎక్కడ లేని ధరలో మన ఛానల్లో ట్రాక్టర్లు అయితే వస్తాయన్న. ఎందుకంటే నేరుగా మనకు రైతు నుంచి బండి వస్తుంది కాబట్టి ఎలాంటి మీడియేటర్లు కానీ కమిషన్ ఏజెంట్లు కానీ ఉండరన్న. డైరెక్ట్ ఓనర్ టు కస్టమర్ డీలింగ్ అయితే ఉంటుందన్న మనది వచ్చేసరికి. సో ప్రతి ఒక్కరు ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇక ఈ బండికి ధర ఓనరు 3,60,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 3,60,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియేటబుల్. మీరు మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ 3,60,000 కూడా తగ్గింపు అయితే చేయడం జరుగుతుంది. ఇక ఈ ట్రాక్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి మనకు ఈ ట్రాక్టర్ పల్నాడు జిల్లా నుంచి అమ్మకానికి అయితే వచ్చిందన్న. ఆంధ్రప్రదేశ్ స్టేటు. ప్రజెంట్ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి పల్నాడు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న. ఆంధ్ర వాళ్ళకి ఇది ఒక మంచి బండి అయితే అనొచ్చు. ఇక ఈ ట్రాక్టర్ ఎవరైతే తీసుకున్నారనుకుంటారో ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. నేరుగా ఓనర్తో మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడా కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ప్రతి ఓనర్ నంబర్ కూడా కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. మన దగ్గరికి నేరుగా రైతుల నుంచి వస్తాయి కాబట్టి తక్కువ ధరలో బండ్లు అయితే మీకైతే లభిస్తాయన్న. సో ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేసి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి ట్రాక్టర్ లేదా ట్రాక్టర్ సెట్ సేల్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై జవాన్ జై కిసాన్.